2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్తే ఉషా. తండ్రి కొడుకుల రిలేషన్ ఎప్పుడూ అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కాదు. ఒక వయసు వరకు బాగా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళిద్దరూ ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకో కమ్యూనికేట్ చేసుకోలేరు. చూపులతోనూ యాక్షన్తోనూ పనులు జరుగుతూ ఉంటాయి. ఆ రిలేషన్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటాము? అండ్ ఒక తండ్రి ఒక కొడుకు మధ్య ఉండే అనుబంధం ఎటువంటిది? చాలామంది కూడా తండ్రిని ఎప్పుడు తండ్రే ఒక హీరో, తండ్రే ఒక విలన్ అనేది ప్రతి ఒక్క కొడుకు లైఫ్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు. అంటే చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు వెనకాల ప్రతి ఒక హచ్చు కుక్కలాగా తండ్రి వెంటనే ఉంటాడు కొడుకు. అంటే అది హచ్చు డాగ్ లాగా వెనకాలే తిరుగుతుంటారు. ప్రతి చోటకి తండ్రి కూడా తీసుకెళ్తాడు ఒక గర్వంగా. అంటే నా కొడుకు అని వాడిని. సో కొంచెం ఒక వయసు వచ్చాక ఏమవుతుందంటే తను వెళ్ళే ప్రతి డిస్కషన్లో కొడుకు వినకూడదనో, అంటే బాధ్యతలు కానివ్వండి, లేకపోతే ఏదో ఫ్రెండ్స్తోని కానీ వాడు పెరుగుతుంటాడు కాబట్టికే ఇప్పుడు ఆ తోక అడ్డం వస్తుంది కూర్చోడానికి, అందుకని కట్ చేస్తాడు. సో అలా తండ్రికి కొడుకు అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ పెరగడం జరుగుతుంది. తర్వాత ఈ తండ్రికి ఎందుకు కోపము, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన కురుక్షేత్రం స్టార్ట్ అవుతుంది అనంటే టీనేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ టీనేజ్కి కాస్త ముందు. ఇప్పుడు టీనేజ్ అంటే టీనేజ్లో లేదు, ఇప్పుడు కాస్త ముందుకే వచ్చేసింది టీనేజ్. కాబట్టి ఎందుకంటే తండ్రికి బాధ్యత అనేది ఉంటుంది. ఏంటి, నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు ఒక బంగారు భవిష్యత్తు కావాలి, వాడు ఏ చెడు దారిలో పడతాడేమో. దీని వెనకాల ఈ అభద్రతా భావం ఎందుకు వస్తుందంటే ఈ తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది. ఎలా తండ్రి తల్లి చెప్తే విన్నాడో లేదో, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ చేసి తండ్రి చెప్తే వినకుండా కరెక్ట్ చేసుకోకుండా ఉంటే ఏదైనా రాంగ్ డైరెక్షన్ వెళ్ళుండొచ్చు, లేకపోతే వింటే పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళుండొచ్చు. నా కొడుకు కూడా వినాలి. ఒకటి బాధ్యతతో కూడిన కరెక్షన్. రెండోది వచ్చేసి ఖచ్చితంగా ఒక చాదస్తం ఉంటుంది. ఏంటంటే ఆ చాదస్తము నా కొడుకు నేను చెప్తా, అంటే నా ప్రొడక్ట్ కదా, నేను చెప్పిందే వినాలి. ఇక్కడ తెలియంది ఏంటి అంటే అలా నేను చెప్పింది వినాలి అంటే వినరు. ఎందుకు వినరు అనంటే ఇప్పుడు ఒక చెట్టు పెట్టావు ఉషా, నువ్వు ఆ చెట్టే ఉదాహరణ తీసుకుందాం మనం. ఆ చెట్టుకు నీళ్ళు ఒకటే పోసావు, కొన్ని ఎప్పుడో నీకు గుర్తొచ్చినప్పుడు పోస్తున్నావు, అంటే నీకు గుర్తొచ్చినప్పుడే కొడుకుతోటి టైం స్పెండ్ చేస్తున్నావు. సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు, మంచిగా నీళ్లు పోయట్లేదు. తర్వాత నువ్వు మధ్యలో ఎండలో పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఎండ పడుతుందా లేదా, షెడ్ కింద ఉందా, ఎక్స్పోజర్ ఉందా లేదా లైఫ్లో. నువ్వు ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎవరైనా ఉంచుతున్నారా, దాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారా చెట్టుని, ఇలా గమనించడం వరకే నీ బాధ్యత. కానీ అదే నువ్వు ఆర్గానిక్గా ఏదన్నా మంచి ఎరువులు వేస్తున్నావు అంటే వీడికి కూడా అవసరమున్న స్కిల్స్ నేర్పిస్తున్నావు, అవసరమున్న ఒక స్పిరిచువల్ జర్నీ వైపు తీసుకెళ్తున్నావు, నీ ఫ్యామిలీలో మంచి చెడు చూపిస్తున్నావు, నీ తల్లిదండ్రులతో గౌరవం నువ్విస్తున్నావు. ఇవన్నీ ఏంటి, ఆర్గానిక్ యూరియా. చెట్టు పళ్ళిస్తుందా ఇయ్యదా? ఖచ్చితంగా ఇస్తుంది. ఇదేమీ చెయ్యలేదు, నువ్వు చెట్టు పెట్టావు, పళ్ళు ఇవ్వట్లేదంటే ఎలా వస్తుంది? అసలు దానికి పోషణే లేదు. ఎగ్జాక్ట్లీ. పిల్లలు కమింగ్ టు ద కొడుకు. సో ఎప్పుడైతే ఈ చాదస్తం, నా కొడుకు నా మాట వినాలి అనే చాదస్తము ఎక్కువ అవుతుంది, ఖచ్చితంగా ఆ కొడుకుకి కోపం రావడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ హార్మోనల్ చేంజెస్ ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ కొడుకు ముందే. థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, వీళ్ళు దూరం అయ్యే కురుక్షేత్రం బిగిన్ అయ్యేది ఎక్కడంటే ఇద్దరు ఎవరు, మగవాళ్ళు అనగానే ఫస్ట్ ఉండేది ఏంటి, అహం. ఈ అహం అనేది దేవతల కాలం నుంచి తీసుకున్న, ఇప్పుడు మనం శివుణ్ణి తీసుకున్న, ఎవరిని విష్ణుమూర్తిని తీసుకున్న, ఇలా ఉన్నాయి కాబట్టికే ఫ్యాక్టర్ పక్కన పెడితే అది వాళ్ళ జన్మ హక్కులాగా ఉంటుంది. అందుకే నీకు కూతురికి తండ్రికి పడదు గొడవ, తల్లికి కొడుకుకి పడదు గొడవ, జెండర్ చేంజ్. ఈ అహం అనేది సబ్సైడ్ అవుతుంది. ఎప్పుడైతే కొడుకు తండ్రిది గొడవ స్టార్ట్ అవుతుందో, భయంకరంగా ఎప్పుడైతే గొడవ కొట్లాట అవుతుందో, అది వాళ్లకు ఆ క్షణానికి అలా కనుమరుగైనట్టు అనిపించినా కానీ జీవితాంతము మనసులో ఉండే గొడవలుగా ఉంటాయి. దాదాపు క్షమించుకోలేనంతగనము ఉంటుంది. ఒకవేళ తల్లి కొడుకు గొడవ పడితే మరుసటి రోజు కల్లా వాళ్ళిద్దరూ ప్యాచప్ అవుతారు.
కానీ తండ్రి కొడుకు గొడవ పడితే కొంతమంది జీవితాంతం మాట్లాడని వాళ్ళు ఉన్నారు, కొన్ని నెలలు మాట్లాడని వాళ్ళు ఉన్నారు, కొన్ని యుగాలు మాట్లాడని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ డెత్ వరకు పోయిన రోజులు, పోయిన సంబంధాలు, పోయిన చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను లాస్ట్ టైం ఎప్పుడో విన్నప్పుడు ఆర్జీవి గారు మదర్ చెప్పారు. ఏమని చెప్పారంటే, నా కొడుకు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ తండ్రి మందలించాడు అసలు. ఎందుకు అంటే, ఎప్పుడైతే నేను మందలిస్తే ఆ గొడవ ఏదైతే అవుతుందో మేమిద్దరం జీవితాంతం మొహం చూసుకోకుండా అవుతుందేమో, అహం ఎక్కడ దెబ్బతింటుందోమో ఇద్దరి మధ్యలో అని ఆ సన్నని ఒక దారం లాంటి రిలేషన్ని తను చాలా మెచ్యూరిటీతో కాపాడుకుంటూ డిస్టర్బ్ చెయ్యడు వాళ్ళ నాన్న అని చెప్పుకొచ్చింది వాళ్ళ తల్లి. సో ఇంత ఇంత ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు అని అంటే, ఇంత బ్యూటిఫుల్ రిలేషన్ని ఎందుకు ఈ అహం అనే దాంతో వెళ్తున్నారు అని అంటే, బేసికల్గా తండ్రి బాధ్యత తీసుకోవడానికి కొడుకు ఇష్టపడడు. ఎందుకంటే ఈ యవ్వనం ఏదైతే ట్యాంట్రమ్స్ ఉంటాయో, వీళ్ళకి అల్లరి చిల్లరగా తిరగడం కానివ్వండి, ఎంజాయ్ చేయడం కానివ్వండి, వీధి మీద ఉంటుంది. తండ్రి ఏం చేస్తుంటాడు, బాధ్యత తీసుకో, నా వయసు అయిపోతుంది, లేకపోతే నేను నీ మీద ఇన్ని కలలు పెట్టుకున్నాను, లేకపోతే నా కొడుకు ఇలా కావాలి అనే ఒక ఆరాటము, ఖచ్చితంగా ఏ తండ్రికి కూడా కొడుకు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆత్రంతో కూడిన, ఆవేదనతో కూడిన, ఉక్రోషంతో కూడిన బిహేవియర్కి వచ్చేది ఏంటంటే కఠినత్వం. ఆ కఠినత్వంలో చాలా రూడ్గా ప్రవర్తించే తండ్రులు ఉంటారు. కానీ దానికి వెనకాల ఉన్న రీజన్ మాత్రం ఏంటిది అని అంటే, కొడుకు భవిష్యత్తు. అవుట్పుట్ మాత్రం అదే. కానీ తను ప్రవర్తించే యాంగిల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఏది అసహించుకోవడం అయ్యొచ్చు, చాలా అనరాని మాటలు అని ఉండొచ్చు, లేకపోతే కొంతమంది చెయ్యి చేసుకొని ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని ఉండొచ్చు. బట్ వీటన్నీ ఇక్కడి నుంచి వచ్చేవే కానీ ఇక్కడి నుంచి వచ్చేవి మాత్రం కాదు అని పిల్లలు గమనించక, వాళ్ళు అప్పుడు అప్ ఫ్రంట్ అయ్యే నీకొచ్చే మాటలను బట్టి వీడి రెస్పాన్స్ కాదు, రియాక్షన్ ఏంటి, వీడు ఎదురు సమాధానం చెప్పడము, వీడు లైఫ్ను నేనేదో ఉద్ధరించాను, నేను ఒక మొగాడిని కదా, నేను మనిషినే కదా, నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు. ఎందుకు అంటే వీడు ఈగో అనే చక్రంలో వీడు కూడా పడి ఉన్నాడు. ఖచ్చితంగా ఒక అనరాని మాటలు తండ్రి అనడం వల్ల అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇక ఆ దూరంని పూడివగలిగే సత్తా, ధైర్యం ఎవరికీ ఉండదు. ఇందులో రిలేషన్ చెడిపోవడంతో సహా తల్లి ఒక మనశ్శాంతి మాత్రం భయంకరంగా దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అంటే, ఆ తండ్రి ఇద్దరు ఒకటైతే చూసి సంతోషపడేది తల్లే. ఎప్పుడు కానీ గమనించండి మీరు, ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూశాను నేను. ఏంటంటే, తండ్రి బాగా తిడతాడు ఎవరిని, కొడుకుని. ఆ కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వాడి సంగతి చూస్తా, అది ఇది అని చెప్పేసి ఉరకలేసేసి ఈయన ఖచ్చితంగా రాత్రి వెయిట్ చేస్తుంటాడు. పడుకోండి, వాడు వచ్చాక నేను చెప్తాను అని అంటది. కానీ ఆ అబ్బాయి ఇంట్లోకి రాగానే ఫస్ట్ మరి మీ నాన్నగారు ఇలా తిట్టారు ఇవన్నీ చెప్పదు. ఎందుకంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడికే పారిపోతాడేమో అని భయం. ఇలా కొడుకు వచ్చాక ఫస్ట్ అడిగేది ఏంటంటే, నాన్న తిన్నావా? ఎందుకంటే వీడు పారిపోతాడు మళ్ళీ, నేను నాన్న తిడతాడు కొడతాడు అని చెప్తే. అంటే వీడేం చెప్తాడు, ఖచ్చితంగా వాడు ఇప్పటిదా తిరిగి వచ్చాడు లేట్ లతీఫ్ అని అంటే ఏం చేస్తాడు, వాడు ఫ్రెండ్స్తో తినొచ్చానమ్మ అంటాడు. కానీ ఈ అమ్మ తినుండదు అప్పటికి. కానీ వాడిని లోపలికి తీసుకొని వచ్చి గబుక్కుని వెళ్ళి పడుకో, మళ్ళీ నీకు రేపు పొద్దున షంటింగ్ ఉంది అని చెప్తుంది వాళ్ళ అమ్మ. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆయన మూడు చూసి మెల్లిమెల్లిగా పర్లేదులేండి మెల్లిగా చెప్పండి అది ఇది అని సర్ది చెప్తుంది. ఆయన మాత్రం అదే కోపంగా, ఉక్రోషం కదా, ఎందుకంటే ఇలా బతిల్లాడినా కొద్ది ఎక్కువ చేస్తారు. జనరల్గా ఎప్పుడైతే సబ్సైడ్ చెయ్యాలంటారో వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు, తండ్రి పోర్షన్ ఉన్న వాళ్ళు. పొద్దున్న లేసాక మందలిస్తే పోన్లేండి ఇలా చేశాడని ప్యాచప్ చేస్తూ ఉంటుంది. వీడు మాత్రం నేను వినను, ఇటు ఆయన ఇద్దరు ఉక్రోషంగానే ఉంటారు. మధ్యలో చాలా ఒక 2 తిట్లు, అమ్మ నీకు తెలియదులే ఊరుకో అని, వీడు నీకు తెలియదు నీ గారాభమే నాశనం చేస్తుంది వీడిని అని ఇద్దరు కలిపి ఈమెను షంటి ఫైనల్గా ఈమె ఆ మాటలన్నిటిని అబ్జార్బ్ చేసుకొని ఇద్దరిని ప్యాచప్ చేస్తే, ఇద్దరు కాసేపు అయ్యాక కూర్చొని మాట్లాడుకుంటుంటే మురిసిపోయే తల్లివి చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతాయి అవి లైఫ్లో. అదే ఇద్దరు కొట్లాడుకొని ఇంట్లో నుంచి వెళ్ళి ఇతర ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ తల్లి పడే మానసిక క్షోభ అంత ఇంత కాదు. సో ఈ తండ్రిది కొడుకుది రిలేషన్లో ఒక చాలా భయంకరమైన కాన్ఫ్లిక్ట్
జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరూ మీరు అన్నట్టు మాట్లాడుకోవడం తక్కువ, అభినయమే ఎక్కువ. ఎందుకు అని అంటే ఈ కౌగులించుకుందామన్నా కూడా ఇద్దరికీ ఆ క్లోజ్నెస్ అనేది ఉండదు. ఇదే చూడండి, ఇప్పుడు ఆడపిల్లలు ఎంత ఎంత పెద్దగా అయినా పరిగెత్తుకెళ్ళి తండ్రిని పెట్టుకుంటారు, లేకపోతే తల్లిని కౌగులించుకుంటారు. తల్లి పెళ్ళయ్యాక ఇంకా ఎక్కువ క్లోజ్ అవుతుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం దూరం అవుతూనే ఉంటాడు. కానీ ఇదే కొడుకు పుడితే ఒకప్పుడు భయంకరమైన సెలబ్రేషన్స్ చేసుకున్న తండ్రిని మర్చిపోయి ఈ దూర ప్రయాణము అది వెనక్కి రాని ప్రయాణం అయిపోయింది. కానీ ఇప్పుడు ఫాదర్స్ డే అనగానే ఇప్పుడున్న కొడుకులు చాలామంది చాలా కౌంటర్లు వేసుకుంటున్నారు. ఎందుకు తండ్రి రోల్ కూడా గొప్పదే కదా అంటే, అలా అనే ప్రతి తండ్రి ఇప్పుడు తండ్రి పాస్ట్ తన తండ్రి విలువ తెలుసుకోవాలి. నీ కొడుకు నీ మాట వినకపోతే నువ్వు నీ తండ్రి మాట ఎంత ఉన్నావో నెమరేసుకొని గతం గతహ అని అనుకోకుండా ఇప్పుడైనా ఎల్డర్స్ అంటే పెద్ద వాళ్లకు ఉన్న తల్లిదండ్రులను చాలా ఎక్కువగా దగ్గరికి తీసుకొని ఈ అహంకారం అనే మగవాళ్లకు ఉంటుంది అనే అహంకారం ఆభరణం అనుకోకుండా అది పక్కన పెట్టి తండ్రి విషయంలో నువ్వు ఎక్కడైనా చూపించుకో నీ హోదాలో. కానీ తండ్రి దగ్గర మాత్రం నువ్వు చిన్నప్పుడు నీ వేలు పట్టుకొని నడిపించిన తండ్రి అని గుర్తుపెట్టుకొని ఈ ప్రయాణంలో కూడా అలా చెప్పు నాన్న, నువ్వేమనుకుంటున్నావు, ఇలా చేద్దామా అని ఒక మాట అడిగి చూడు. ఆయన మనసులో ఆయన కళ్ళల్లో ఆ కన్నీళ్ళు నీ ముందే వరదలై కారకపోతే దాన్ని నన్ను అడగండి. నువ్వు ఎంత ఎదిగినా తండ్రి నా ఒక్క మాట, ఇది చేద్దామా, ఇది చూస్తావా, ఇది చేశాను, ఇది బాగుందా, ఇలా అనుకుంటున్నాను, వాళ్ళేమీ వద్దనరు. నువ్వు అనుకున్నదే చెయ్యి, కానీ ఒక మాట అడిగి చూడు. కానీ ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే నీకేం తెలుసు, నీకు తెలియదులే, ఓ నీకు తెలియకుండానే నేను ఇంతవాడిని చేశాడా ఆయన అనే ఒక్క ఆలోచనను కనుక అనుకున్నట్టయితే ఈ తల్లి తండ్రి కూతుర్ల సంబంధం లాగానే తండ్రి కొడుకుల సంబంధం కూడా బలపడడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ఇది జరగదు అని అనుకునే మిత్తును బ్రేక్ చేయాలి అనంటే ఇప్పుడున్న కొడుకులు అలాగే తండ్రులు కూడా ఒక అడుగు ముందుకేసి కొడుకులను వాళ్ళు కబుక్కున ఏదన్నా మనసుకు తీసుకొని పంతాలకు పోయి పగలు పెంచుకునేంత వాడి మొహం చూడను లేకపోతే ఇలా వాడెంత వీడెంత అని అనుకోకుండా కొడుకుని క్షమించేసి ఏది తల్లి క్షమించినట్టు ఎన్ని మాటలన్నా అలాగే చేసుకొని అక్కున చేర్చుకుంటే ఇది సచ్ ఎ వండర్ఫుల్ బాండ్. తండ్రి కొడుకులది వండర్ఫుల్ బాండ్. అది ఎవ్వరూ కదపలేని స్ట్రాంగ్ బాండ్గా తయారవ్వాలని ప్రతి ఒక్కళ్లకు యాజ్ ఏ మదర్, యాజ్ ఎ డాటర్, నేను యాజ్ ఎ విమెన్ పీస్ ఎక్కడ ఉంటుంది వీళ్ళకి అంటే వాళ్ళిద్దరు బాగుంటూనే ఉంటుంది. వీళ్ళిద్దరు గొడవ పడితే కోడల రూపంలో ఉన్న విమెన్కి కానివ్వండి, కూతురు రూపంలో ఉన్న సిస్టర్కి కానివ్వండి, తల్లి రూపంలో ఉన్న మదర్కి కానివ్వండి, ఎవరికి కానీ శాంతి ఉండదు, ఆ ఇంట్లో శాంతి ఉండదు. సో కాబట్టి ఇలా గనక ప్రతి మనిషి ఎస్పెషల్లీ ఆ బాండ్ బ్యూటిఫుల్ బాండ్ మంచిని ఎక్కువగా వైరల్ చేయాలి చెడు వార్తల కంటే అని నేను ఎప్పుడు అనుకుంటాను. అండ్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ ఫర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు కూడా సెర్చ్ చేసి మరీ కంటెంట్ అందిస్తూ ఉంటారు. అండ్ తండ్రి అండ్ కొడుకుల రిలేషన్ గురించి మాట్లాడడానికి సరిపోదు కూడా. ఆ రిలేషన్ వేరు, నో వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.